ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇకపై దేశంలోని అన్ని టీటీడీ ఆలయాలలో అన్నప్రసాద వితరణ. వైకుంఠ ద్వార దర్శనాలపై నిపుణుల కమిటీ. గతంలో లాగా 10 రోజుల దర్శనాలు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. పూర్ణాహుతి కార్యక్రమంతో నవగ్రహ హోమం పరిసమాప్తి. తిరుపతి కపిలతీర్థంలో కాలభైరవ స్వామి హోమానికి అంకురార్పణ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. వేడుకగా వేదాంత దేశకుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత పర్యటన. పిఏసి 5-1లలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన వెంకయ్య చౌదరి. శ్రీ లలితాదేవి అమ్మవారికి వైభవంగా అభిషేకోత్సవం. కర్నూలు లలితాపీఠంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని 103 అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 7 గంటలు అవుతుంది. సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది. ఇందులో సుమారు 103 అంశాలు వచ్చినాయి. అందులో కొన్ని మీకు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగం, టీటీడీ ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి 10% యాజ్ యూజువల్ గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే డైరెక్ట్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్నప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక పోతే ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలి అనేటువంటి ఆలోచన. దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయాన్ని పక్కనే 6,200
27 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టిటిడికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టిటిడికి ఇచ్చారు. ఆ టిటిడిలో ఉన్నటువంటి డబ్బుల్ని పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడి గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టిటిడి నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పతాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఫ్లు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు ఒక 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో 25 కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం, తర్వాత ఈ మ్యారేజ్ హాల్, ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. దానికి కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశాలు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నవగ్రహ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి నవగ్రహ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ కాలభైరవ హోమానికి అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా కాలభైరవ కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, జపం, హోమం జరిపి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, విశేష దీపారాధన చేసి హారతులు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం పాలక మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నవంబర్ 17 నుండి 24వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాలక మండలి సభ్యులు, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఓ హరీంద్రనాథ్ పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసుడైన శ్రీ వేదాంత తీస్గర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత తీస్గర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇటీవల నూతనంగా ప్రారంభించిన పిఏసి 5 వెంకటాద్రి నిలయంకు చేరుకుని అక్కడ భక్తులు లాకర్లు తీసుకుంటున్న విధానం, భక్తులు సేద తీరుతున్న తీరు, వారికి అందుతున్న సౌకర్యాలు, కళ్యాణ కట్టలో తలనీలాల సమర్పణ తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వెంకటాద్రి నిలయంలో ఏర్పాటు చేసిన క్యాజువాలిటీలోని సిబ్బందితో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం పిఏసి 5 ముందు భాగంలో ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం పిఏసి 1 యాత్రి సదన్ చేరుకుని అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. అనంతరం పిఏసి 1 వెలుపల భక్తులతో మమేకమై మాట్లాడారు. ఈ పర్యటనలో తిరుమల రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దీపకాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. కార్తీక మాసం సందర్భంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక తొలి సోమవార పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ఆది దంపతులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి పుష్కరిణి మండపంలో వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా దశహారతులు సమర్పించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణంలో దీపారాధనలు గావించారు. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. భీమవరం గ్రామదేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్లమ్మ తల్లి సన్నిధిలో దీక్ష స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏటా ఆశ్వయుజ మాసం పౌర్ణమి నాడు మండలం దీక్షలు ప్రారంభం కాగా కార్తీక మాసంలో అర్ధమండల దీక్షలను భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మావుళ్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. తర్వాత విశాలమైన ఆలయ ఆవరణలో అర్చకులు భక్తులచే దీపారాధన, పూజలు నిర్వహించారు. ఆపై గురువులు భక్తులకు దీక్షమాలను ధరింపజేశారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని ప్రసిద్ధ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయం పవనసుతిని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో
కలకల్లాడింది. మధ్య ఆంజనేయ స్వామికి మొక్కుకొని కోరికలు నెరవేరిన భక్తులు ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఆలయంలో నవంబర్ 4, 5 తేదీల్లో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే వివిధ పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధప్పొడి, కుంకుమ, కిచ్చిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర లేపనానికి ఆలయంలో పూజలు జరిపారు. ఆపై అధికారులు, అర్చక బృందం ఈ లేపనాన్ని తీసుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కర్యమాణిక్య స్వామి, శ్రీ పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల సన్నిధుల్లో కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు పట్టణం పాత ఊర్లోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠం ఆలయంలో శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లలితాదేవికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి మనోహరంగా అభిషేకం జరిపారు. ఆపై రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చిన్నారులు, భక్తులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసి తరించారు. దక్షిణ కాశీగా విఖ్యాతి చెందిన కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం కార్తీక మాస ఉత్సవాలతో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రం పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి అర్చకులు రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం శక్తిపీఠం శ్రీ పురోహితికాదేవిని దర్శించుకుని తరించారు. ఇక కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులు వెలిగించిన దీపాలతో ఆ ప్రాంతమంతా అరుణ కాంతితో శోభిల్లింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివకేశవుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన మాసం పవిత్ర కార్తీక మాసం. ఈ సందర్భంగా శ్రీ ఓంకారేశ్వర స్వామివారికి భక్తుల సంకల్ప పూజల నడుమ అర్చకులు అభిషేకోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. నమక చమక మంత్ర పఠనయుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి వేదోక్తంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి బిల్వపత్రాలతో అర్చనలను, సహస్రనామార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. హరిహరులకు ఎంతో ప్రీతికరం పవిత్ర కార్తీక మాసం. కార్తీక మాసంలో ఆలయాలు దీపారాధనలు, శివ పూజలతో కలకల్లాడుతుంటాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. భక్తులు ఆలయంలో సోమవార వ్రతాన్ని ఆచరించి దీపారాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం కనువిందుగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కనేకల్ గ్రామంలోని హరిహర దేవాలయంలో నవమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి సహిత శ్రీ భవానీ రామలింగేశ్వరులు కొలువు తీరిన ఈ ఆలయం శివకేశవుల ధామంగా వెలుగొందుతోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ భవానీ రామలింగేశ్వరుల కళ్యాణం ఆధ్యాత్మిక భక్తిరసభరితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం సింగిడి బిల్లుమడ గ్రామ సమీపంలో లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిడి గ్రామం నుండి బిల్లుమడ గ్రామం వరకు భక్తులు జ్యోతి కలశ శోభాయాత్ర చేపట్టారు. గాయత్రీదేవి నామస్మరణలతో జేజేలు పలుకుతూ కిలోమీటర్ల మేర సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. అనంతరం భక్తులు శోభాయాత్రతో యజ్ఞవాటికకు చేరుకుని గాయత్రీమాత ఆరాధనలో పాల్పంచుకున్నారు. 108 కుండాలలో చేపట్టిన ఈ మహాయజ్ఞంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో దివ్యంగా శోభిల్లింది. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గాయత్రీమాత యజ్ఞంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో కార్తీక మాస విశేష అభిషేకాలు ఘనంగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత గంధం, కుంకుమతో స్వామివారికి అలంకరణ చేసి బిల్వార్చన జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् పవిత్ర కార్తీక మాసాన బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో విశిష్ట శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లికి బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడచక్కగా అలంకరించారు. ఆపై బోనాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బద్దిపోచమ్మ ఆలయ క్యూ లైన్లు అమ్మవారికి బోనాలను సమర్పించే భక్తులతో కలకల్లాడాయి. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి విశేష అర్చనలు జరిగాయి. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి ప్రాతకాల నిత్యారాధనలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత బిల్వపత్రార్చన, పుష్పార్చనలు నిర్వహించి నక్షత్రహారతి, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నల్గొండలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అంజనీసుతుని సన్నిధిలో శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో హరికథ వైభవం అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ నెల 23వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. భావితరాలకు హరికథ వైభవాన్ని అందించేందుకు, హరికథకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు, అలాగే ఔత్సాహిక కళాకారులకు హరికథ గానంలో మెలకువలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మంగళవారం శ్వేత భవనం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 30 మంది మహిళా హరికథకులకు నిపుణులు తరగతులను నిర్వహించారు. హరికథలో నిష్ణాతులైన 10 మంది అధ్యాపక బృందం వీరికి పునశ్చరణ తరగతులను తీసుకుంటున్నారు. మల్లెల సరోజమ్మ అనే హరికథ కళాకారిణి ఈరోజు శిక్షణలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రపై హరికథ గానం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.